పత్రి గారు చాలా క్లియర్గా చెప్పాడు. 4 డెఫినేషన్స్ ఇచ్చాడు. అందులో లాస్ట్ 2 చెప్పుకుందాం. 1 ధర్మము, 2 మోక్షం. దానికన్నా ముందు ధ్యానము. ధ్యానం అంటే ఇది ధ్యానము ఇది ధ్యానం అని కొట్లాట అవుతుంది. నేను చెప్పింది ధ్యానము, నేను చెప్పింది ధ్యానం అని. అన్నిటికన్నా సులువైంది, సరి అయింది, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆనాపానసతి ధ్యానము. దెర్ ఇస్ నో డౌట్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మిగతా అన్ని ప్రక్రియలు. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నామని మిగతా అన్ని చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. చేసేవాడు చేసుకుంటాడు, ఎవడిష్టం వాడిది. బట్ శ్వాస మీద ధ్యాసే ధ్యానము. ఓకే, ఆయన ఏం చెప్పాడు చూద్దాం. ధ్యానం అంటే ఏంటి? 2 రూల్స్ ఉండాలి. ఏంటా రూల్స్? నోరు మౌనంగా ఉండాలి, మనసు శూన్యంగా ఉండాలి. ఓకే, మరి నోరు మౌనంగా ఉంది, మనసు శూన్యంగా ఉండాలి కదా. మీరు మ్యూజిక్ పెట్టారు కదా, అది వినేది ఎవడు? ఇదొక డౌట్ వస్తుంది. మీరు మ్యూజిక్ పెట్టారండి, ధ్యానంలో కూర్చోబెట్టారు, ఫ్లూట్ వాయిస్తున్నాడు గణేష్ గారు, లేకపోతే పత్రి సార్తో వాయిస్తున్నారు, బాగుంది. మరి మీరే మౌనంగా ఉండమన్నారు, మనసు శూన్యంగా ఉంచమన్నారంటే, బాబు నువ్వు సంగీతం విను, నీ మనసును శూన్యించాయి. తేడా అర్థమైందా? నువ్వేం చేయాలా? సంగీతం విన్నాయినా, నీ మనసును ఏం చేయాలా? శూన్యించాయి. అదేంటండి? నువ్వు మనసు కాదు నాయన, నువ్వు చైతన్యం. చైతన్యమైన నిన్ను మనసు పట్టుకుంది. మీరు ఏం చేయాలి? శ్వాసను గమనిస్తూ 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 మనసును శూన్యం చేయాలి. మిగిలింది నువ్వే. అది పరవశిస్తుంది, ఆనందిస్తుంది, హాస్టల్ వాళ్ళకి వెళ్తుంది, ఎన్నెన్నో అద్భుతాలు చూస్తుంది, ఎందరెందరో మాస్టర్లను కలుస్తుంది, అనుభవాలు పొందుతుంది. ఇవన్నీ మనసు అనుకుంటున్నారు. కాదు, మనసు వేరు, చైతన్యం వేరు. ఈ తేడా బాగా తెలుసుకోవాలి. ఈ చిన్న తేడా తెలియకపోతే ఆధ్యాత్మికంలో ఒక్క మెట్టు కూడా ఎక్కలేరు. ఓకే, ఇది సాధకుడికే తెలుస్తుంది. ఇప్పుడు నా మనసు మాట్లాడుతుందా, చైతన్యం మాట్లాడుతుందా, చైతన్యం అనిపిస్తుందా, మనసు డౌట్ పడుతుందా అన్నది సాధకుడికే తెలుస్తుంది. అందుకని పత్రి సారు అనుభవాన్ని అనుమానించొద్దు అంటాడు. మీరు అనుభవాన్ని ఎలా అనుమానిస్తారు? వాడికి ఒక అనుభవం వచ్చిందంటే వాడు మనసు చెప్పింది, మైండ్ చెప్పింది అని మీరు ఎలా అంటారు? నీకు తెలుసా పోనాడు మైండ్లోకి వెళ్ళగల శక్తి ఉందా? నేను పత్రి సార్తో ఒకసారి ఈ మాట అని చివాట్లు తిన్నా. సార్ వీళ్ళు చెప్పే అనుభవాలన్నీ ఎలా తీసుకోవాలి, నమ్మచ్చా అంటే, నీకెందుకు రా అన్నాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే, చప్పట్లు కొట్టేయాలన్నాడు. అంతే, చప్పట్లు కొడదాం ఆ మాటకి. అభినందించు. ఎందుకు అవతల వాడు అనుభవాన్ని అనుమానిస్తున్నావు? నీకు కడుపు అంట, నీకు అనుభవం రాదు. అనుభవం రానివాడు ఏం చేస్తాడు? అదంతా తప్పు అంటాడు. వాడికి మంట, లోపల నుంచి అగ్ని రగులుతూ ఉంటుంది. కనుక సంగీతం వినొచ్చు సంతోషంగా. ఇప్పుడు గణేష్ గారు ఫ్లూట్ వాయిస్తున్నారు, నువ్వు ధ్యానంలో కూర్చున్నావు, నీ మనసు అంటది ఆయన ఫ్లూట్ వాయిస్తున్నాడా, క్యాసెట్ పెట్టాడా అంటది. అది మనసు. బా ఇంత బాగుంది, పరవశిస్తుంది. అది నువ్వు. పాలు నీళ్ళులా కలిసిపోతుంది ఇది. దీన్ని నువ్వే విడదీసుకోవాలి. ఈ చిన్న తేడా ఎందుకు అర్థం కాలేదు సాధకులకి? కనుక మిత్రులారా, ఇది రెపరెపలాడే దీపం వలె అట్ట ఇట్ట అట్ట అట్ట వెళ్తుంటుంది. మనసు అటు కాసేపు ఉంటుంది, కాసేపు ఇటు చైతన్యం ఉంటుంది. ఈ రెండింటిని మీరే జాగ్రత్తగా డివైడ్ చేసుకొని చైతన్యంతో అనుభూతులు పొందాలి. కనుక ఇక్కడ గురుగారు ఏమన్నాడంటే, నోరు మౌనంగా ఉండాలి, మనసు శూన్యంగా ఉండాలి. ఆ తర్వాత మీది ఏదైతే అది అవ్వండి. అక్కడ కాంతి ధ్యానం అవని, యాస్ట్రల్ వరల్డ్ అవని, కర్మ విపాకం అవని, నువ్వెవడో కాదనడానికి. మనసు మాట్లాడకూడదు, అది రూల్ గుర్తుపెట్టుకోండి. మనసుకి చైతన్యానికి తేడా మీరే తెలుసుకోవాలి. అది ఎవరిని మీరు మోసం చేయలేరు. మిమ్మల్ని మీరు మోసం అసలు చేసుకోకూడదు. కనుక ఇది మొదటి రూల్, రూల్ నెంబర్ 1. ఇక రూల్ నెంబర్ 2, ధ్యానానికి రూల్ నెంబర్ 1 ఏంటి? నోరు మౌనం ఉండాలి, మనసు శూన్యంగా ఉండాలి. టిక్, అయిపోయింది. మనందరం అలా ఉన్నాం కదా. ఇంకేమన్నా పద్ధతులు ఉన్నాయా మీకు? లేవు కదా. ఇక రెండో రూల్, రూల్ నెంబర్ 2, జ్ఞానము. నేను జ్ఞానవంతుణ్ణి అని నీవు ఒక డెఫినేషన్ తీసుకుంటే దానికి 2 రూల్స్ ఉన్నాయి. ఆ 2 రూల్స్ ఆయన చెప్పినవి ఏంటంటే, మాటలోన ఎరుక, మాటలోన సత్యం. నువ్వు మాట్లాడే మాటలో ఫస్ట్ నీకు ఎరుక ఉండాలి. రెండోది సత్యం అయితేనే మాట్లాడాలి. మీరు ఎలా చెప్పేస్తారండి, వాడు పలానా వాడు ఎలా అనగానే మీరు అలా అనేస్తారు? మీకు తెలుసా? ఇన్వెస్టిగేషన్ చేశారా? దానికి ఏమైనా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టారా? కనీసం మీరు తెలుసుకుందామని ప్రయత్నం కూడా చేయకుండా ఎలాగ మీరు మాట్లాడేస్తారు? ఒకళ్ళ మీద ఒక మాట రాగానే మనం వెంటనే మీరు ఎలా మాట్లాడతారు దాన్ని? ఎస్ అని. అందుకని అది సత్యం అయితేనే మాట్లాడాలి. సత్యం కాకపోతే మీరు మాట్లాడకూడదు. మీకు తెలియదు అసలు సత్యమో కాదో. ఈ వంశీ అంటే అలా అంటే ఎలా మాట్లాడేస్తారు? పోనీ ఇన్వెస్టిగేషన్ చేశారా? చెయ్యండి. మా అమ్మ మేము చేయలేమండి, అప్పుడు నోరు మూసుకోండి. ఎవడు డిజైన్ ఆడుకుంటుంది, ఎవడు కర్మ ఆడు అనిపిస్తాడు, ఎవడు ఏం చేశాడు ప్రకృతి ఆడికి చెప్తుంది. ఎంత అద్భుతంగా చెప్పారు ఇందాక సారు, ఎవరిని జడ్జి చేయకూడదని. ఈ రెండో రూల్ గుర్తుపెట్టుకోండి. మీరు జడ్జి చేశారా, మీరు అజ్ఞానులు. మన పని కాదు అది, దానికి వేరే డిపార్ట్మెంట్ ఉంటుంది, వేరే కథ ఉంది. మన పని కాదు. మన పని ఏంటి? మోక్షము. అందుకే లాస్ట్లో ఆ పాయింట్ చెప్పాడు. మీ పని మోక్షమా లేకపోతే ఇంకోటా? మీ లక్ష్యం దేని మీద ఉందండి? అసలు కాశీ ఎందుకండి మనం వచ్చాం చెప్పండి?
మోక్షం కోసమే కాశీ, ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు. ఎందుకురా కాశీ? మోక్షం అండి. నిజమే, కాశీ వెళ్ళినోడికి మోక్షం. మరి అట్టయితే ఇక్కడ కొన్ని వందల వేల మంది నివసిస్తున్న వాళ్ళందరూ మోక్షం వచ్చిందా? కాశీ గంగ నీరు ఒక్క చుక్కద అయితే మోక్షం. ఇక్కడ తాగడం ఏంటి, స్నానాలు కూడా చేస్తున్నారు గంగ ఒడ్డున, వాళ్ళందరూ మోక్షం వచ్చిందా? అది కాదు మోక్షం అంటే. కాశీ అంటే జ్ఞానఖండము. ఎవరైతే జ్ఞానఖండంలోకి వెళ్ళారో వాళ్ళకు మోక్షము. చితాభస్మము, శివుడికి ప్రతిరోజు శవాల నుంచి వచ్చిన బూడి తీసి రాస్తారు. శవం అంటే ఏంటి? ఎండ్, ఇంకా అక్కడ ఆలోచన లేవు, దాని మనసు శూన్యమైపోయింది. చిత్ ప్లస్ భస్మం, చితాభస్మం, దాన్ని తీసుకొచ్చి శివుడికి రాయాలి. అంతేగాని మనం ఆ బుడిది రాసుకుంటే ఉపయోగమే లేదు. చేతలోన వినయము, చేతలోన న్యాయము. అంతేనా? కరెక్ట్ చెప్పానా? బట్టి పెట్టిసానయ్యా. చేతలో ఏముండాలి? వినయము. చేతలో ఏముండాలి? న్యాయం ఉండాలి. అంటే చేత అంటే పని. మీరు చేసే పనిలో, మీరు చేసే ప్రతి పనిలో వినయం ఉండాలి. భీష్ముడిని చంపలేకపోతున్నారు పంచపాండవులు, కింద మీద పడుతున్నారు. ఇంకొక 2 రోజులు ఉంటే అందరం అవుట్, కృష్ణ ఏం చేయాలో చెప్పు అంటారు. అనగానే కృష్ణుడు చెప్తాడు, భీష్ముడిని మీరు చంపాలంటే ఒక సీక్రెట్ ఉంది అంటాడు. ఆయన ఎవరు చంపలేరు, ఆయన మరణానికి ఒక రహస్యం ఉంది అని చెప్తాడు. చెప్పగానే అదేంటి అంటారు. అది వెళ్ళి ఆయన్నే అడగండి అంటాడు కృష్ణుడు. ఆయన అడిగితే ఆయన ఎందుకు చెప్తాడు అంటారు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఎవరైనా చెప్తారు, వినయంతో అడగండి అంటారు. వెళ్ళి వినయంతో అడగండి అంటాడు. అనగానే వీళ్ళందరూ వెళ్ళి పంచపాండవులు యుద్ధం విరామ సమయం, సాయంత్రం పూట విరామం ఉంటుంది కదా, ఆయన టెంట్కి వెళ్ళి ఆయన టెంట్లో తాతగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే రండి నాయనలారా అనగానే 5గురు వెళ్ళి వాళ్ళ తల తీసుకెళ్ళి భీష్ముడి యొక్క పాదాల మీద పెట్టేస్తారు. పెట్టేసి నమస్కారాలు పెట్టి, తాతగారు మిమ్మల్ని మేము ఎలా చంపాలి అని అడుగుతారు. చెప్పేస్తాడండి, నిజమే నాయన, నన్ను మీరు చంపలేరు, కానీ నన్ను మీరు నిలువరింపజేయగలరు, అంటే నన్ను ఆపగలరు. నన్ను ఆపాలంటే నేను అస్త్రాలు కింద పడేయాలి, నేను అస్త్రాలు కింద పడేయాలంటే నా ముందు సెకండ్ నిలబెట్టండి అని సీక్రెట్ చెప్తాడు. మరణ రహస్యం చెప్తాడు. చెప్పగానే వీళ్ళు థ్యాంక్స్ చెప్పేసి వచ్చేస్తారు. పొద్దున్నే దుర్యోధనుడు సెకండ్ని అర్జునుడు కృష్ణుడు తీసుకెళ్తాంటే చూసి అనుమానం వస్తుంది. వెళ్ళి భీష్ముని అడుగుతాడు, నువ్వు నీ మరణ రహస్యం చెప్పావా అని అడుగుతాడు. చెప్పాను ఆయన అంటాడు. ఎందుకు చెప్పా? అసలు నువ్వు మా వైపా వాళ్ళ వైపా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఇప్పుడు నువ్వు చనిపోతే మా పరిస్థితి ఏంటి? నువ్వే హెడ్ కదా, ఆయన పోతే అంత బలం పోయినట్టు ఇంకా. అంటే అప్పుడు ఏం చెప్తాడంటే, ఎందుకు చెప్పాను అని నిలదీస్తాడు. అప్పుడు భీష్ముడు ఏం చెప్తాడంటే, వత్స, అగర్భ శత్రువు వచ్చి తన తలకాయ తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టినప్పుడు మనకు తెలియకుండానే మన చేయి వాడిని ఆశీర్వదించేస్తుంది. వాళ్ళు వినయంతో నన్ను కొట్టారు నాయన, నేనేం చేస్తాను అంటాడు. అది వినయం అంటే. మీరు చేసే ప్రతి పనిలో వినయం ఉండాలి. వినయం తప్ప ఇంకోట్లేదు. మన చుట్టూతా ఎలాంటి మాస్టర్లు ఉన్నారు. పత్రికారిది ఒక సంఘటన చెప్తాను, నాకు బాగా తెలిసిన సంఘటన, నేను సీన్లో ఉన్న సంఘటన. వైజాగ్లో ఒక మాస్టర్ ఉన్నాడు. వాళ్ళ ఆ అబ్బాయి అన్ని పిరమిడ్స్ కడుతూ వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు పరమ కర్కోటకుడు. ఆయన మాట్లాడితే లా భాషతోనే మాట్లాడతాడు. అర్థమైందిగా, బూతులు అనమాట. అలాంటి మూర్ఖుడు. వాళ్ళ అబ్బాయి పిరమిడ్లు కడుతూ ఊర్ల మీద తిరుగుతున్నాడు అని చెప్పి తిడతా ఉంటాడు. గురువు గారిని, మమ్మల్ని అందరిని తిడతాడు. నందప్రసాద్ నేను అక్కడే ఉంటాం ఎప్పుడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టాడు. మా కర్మగాలి అది ఓపెనింగ్. దాన్ని గురుగారిని పిలిచాడు. ఈయనేమో మందేసి రాత్రి అంతా తిడతానే ఉన్నాడు. రాని మీ గురు సంగతి చెప్తాను, ఆడి సంగతి చెప్తాను, ఈడి సంగతి చెప్తాను అరుస్తున్నాడు. నందాత అంటూ, రే ఏం చేద్దాం రా, పొద్దునే ఈడేమన్నా పెచ్చి పెడతాడేమో గురుగారితో అంటే, పర్లేదు బాబాయ్, గురుగారు ఏం చూసుకుంటాడులే అంటాడు నందాకి చెప్పకూడదు ఒకసారి. అప్పుడు పొద్దున్నే గురుగారు వచ్చారు. లైన్లో నుంచున్నారు. అందరూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. రాని మీ గురుగారి సంగతి, ఆడి సంగతి చెప్తాను రాని అని తిడుతున్నాడు మా ముందే. గురుగారు అలా వచ్చాడు. అందరికి షేక్ హ్యాండ్లు ఇస్తా కళ్ళల్లో చూసుకుంటే షేక్ హ్యాండ్లు ఇస్తా వచ్చాడు. ఈయన దగ్గర రాగానే ఏం చేశాడు, గబక్కమని వంగి ఆయన కాళ్ళకు దండం పెట్టాడు. గురువుగారు అతని కాళ్ళకు దండం పెట్టాడు. వెళ్ళి కాళ్ళు ఇలా దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకేమనలా. ఈయన ఇలా ఉండిపోయాడు. ఇంకా సీన్ కట్ చేస్తే ఆయన ఇప్పుడు బాగా తిరుగుతున్నాడు. ఏం అస్త్రం ఆడారు గురుగారు అక్కడ? వినయము. ఎందుకు ఇంకా అహంకారం? మా ఆనంద్కి ఉంది అస్త్రం. మళ్ళా చెప్పకూడదు ఆనంద్కి. అందుకే ఈరోజు పిఎస్ఎస్ఎంలో ఆ పదవి వచ్చింది ఆయనకి. ఆఫీస్ బాయ్ తిట్టాడు అనుకో, మళ్ళీ అరగంట తర్వాత ఆయన పిలిచి వాడికి సారీ చెప్తాడు. గ్రేట్ మాస్టర్ అబ్బా, చెప్పలు కొట్టండి ఆనంద్కి. నో ఇగో, తొక్కలో ఇగో అవన్నీ పెళ్లిళ్ళలో పేరెంటాలు చూపించుకోండి, కాలు మీద కాలు వేసుకొని. స్పిరిచువాలిటీలో ఇగో పనికి రాదు మిత్రులారా.